అందరికీ నమస్కారం. మరో పద్యంతో మీ ముందుకు వచ్చాను. రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో మరో పద్యంతో మీ ముందుకు వచ్చాను. రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో అగ్నిద్యోతనుడైనటువంటి బ్రాహ్మణుడు శ్రీకృష్ణమూర్తి వద్దకు వెళ్ళి రుక్మిణీదేవి యొక్క వృత్తాంతాన్ని చెప్పేటప్పుడు, రుక్మిణీదేవి యొక్క సౌందర్యాన్ని వర్ణించేటప్పుడు పోతనామాత్యుల వారు రాసినటువంటి శీర్షపద్యం పల్లవ వైభవాస్పదములు పదములు కనకరంభా తిరస్కారులూరు అరుణ ప్రభా మనోహరములు గరములు కంబు సౌందర్య మంగళము గళము మహిత భావాభావ మధ్యంబు చక్షురుత్సవదాయి చన్నుదోయి పరిహసితార్థేందు పటలంబు నిటలంబు జితమత్త మధుకర శ్రేణివేణి భావజాసుకముల ప్రాపులు చూపుల కుసుమ శరుని వింటి కొమలు వమలు చిత్తతోషణములు చిలువ భాషణములు జలజనయన ముఖము చంద్రసఖము. తాత్పర్యం: అమ్మవారి యొక్క పాదాల నుంచి శిరస్సు వరకు వర్ణిస్తున్నారు. మామూలుగా మనం పూజలో కూడా అధాంగ పూజని పాదవ పూజయామి అని ప్రారంభం చేసి సర్వాణ్యంగాలు పూజయామి అని శిరఃపూజతోటి శిరస్పూజయామి అని సర్వాంగ అంగములను పూజిస్తాం. అలాగే అమ్మవారి యొక్క పాదముల నుంచి శిరస్సు వరకు వర్ణిస్తున్నారు. ఎందుకంటే ఆమె ఆర్యామహాదేవి, ఆమె శ్రీ మహాలక్ష్మి స్వరూపం కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె యొక్క పాదముల నుంచి వర్ణిస్తున్నారు. పల్లవ వైభవాస్పదములు పదములు, ఆమె యొక్క పదములు పల్లవములకు విభవాన్ని చేకూరుస్తున్నాయి. ఒక పల్లవము అంటే లేతనైనటువంటి చిగురాకులతో ఉన్నటువంటి తోరణముల కంటే లేతగా ఉన్నాయిట. ఒకవేళ పోటీ పెడితే ఆ పల్లవములు కూడా ఈమె యొక్క పాదముల కంటే కూడా పోటీలో ఈమె పాదములు జయిస్తాయిట. పల్లవ వైభవాస్పదములు పదములు కనకరంభా తిరస్కారులూరు. రంభావృక్షం అంటే అరటి చెట్టు. కనకరంభ అంటే బంగారముతో చేసినటువంటి రంభ అంటే అరటి చెట్టు యొక్క ఊరువుని పెడితే, ఊరువులు అంటే తొడలు, అటువంటి తొడను తయారు చేసి పెట్టామనుకోండి, ఆమె యొక్క ఈ రుక్మిణీదేవి యొక్క ఈ రుక్మిణీదేవి యొక్క ఊరువుల కంటే ఈ కనకరంభ ఊరువులు తొలగింపబడతాయట, తిరస్కరింపబడతాయట. అంటే ఆమె యొక్క సౌందర్యాన్ని వర్ణించేటప్పుడు పోతనామాత్యుల వారు చెప్పినటువంటి మాట. ఆ పోటీలో కనకరంభ ఊరువులు ఓడిపోతాయట. కనకరంభ తిరస్కారులూరు అరుణప్రభా మనోహరములు గరములు. అరుణప్రభలు ఆమె యొక్క కరములు అరుణప్రభలతో కూడి మనోహరంగా ఉంటాయిట. అంత లేలేత భానుడి యొక్క కిరణాల యొక్క ప్రకాశం ఎంత అందంగా ఉంటుందో అంత అందంగాను ప్రకాశిస్తూ ఉంటాయిట. కంబు సౌందర్య మంగళము గళము. కంబు కంఠం అంటాం కదా, కంబు అంటే శంఖం వెళ్ళాంటిది. కంబు సౌందర్య మంగళము గళము. ఆమె యొక్క కంఠము శంఖంతో ఉండేటటువంటి ఆ శంఖం మెళ్ళ ఉంటుంది ఆమె యొక్క అంతటి మంగళకరమైనటువంటిది శంఖం. శంఖ చక్రాదులు చాలా మహిమాన్వితమైనవి కదా, చాలా పరమ పవిత్రమైనటువంటివి కదా. అంచేత కంబు సౌందర్య మంగళము గళము. అంత సౌందర్యంతో ఆ శంఖం మెడ యొక్క సౌందర్యాన్ని మంగళకరంగా ధరించి ఉందిట. కంబు సౌందర్య మంగళము గళము మహిత భావాభావ మధ్యము మహిమాన్వితమైనటువంటి మధ్యము అంటే ఆమె యొక్క శరీరంలో ఉన్నటువంటి మధ్య భాగము నడుము. ఆమెకి నడుము ఉందా లేదా అటువంటిగా భావాభావము అంటే ఉందా లేదా అన్నట్లుగా ఉందిట ఆమె యొక్క నడుము. అందుకనే స్త్రీల యొక్క నడుము మృగరాజ మధ్యమ అంటారు. మృగము అంటే సింహం, మృగరాజు అంటే సింహం కాబట్టి మృగరాజ మధ్యమ. సింహం యొక్క నడుము కూడా అంత సన్నగాను ఉంటుంది. ఆమె యొక్క సింహం యొక్క ముందు ముఖము సింహం యొక్క పృష్ఠభాగానికి మనం తీసుకోకుండా మధ్యలో చూసినట్లయితే మీకు సింహం యొక్క నడుము. అందుకనే స్త్రీలను పోల్చేటప్పుడు మృగరాజ మధ్యమ అని కూడా పోలుస్తారు. అంచేత ఈమె ఈ యొక్క నడుము కూడా దాదాపుగా అలా సింహంతో పోల్చకూడదు కాబట్టి నడుము ఉందా లేదా అన్నట్లుగా ఉంది అని పోల్చారు.
మహిత భావాభావ మధ్యంబు చక్షురుత్సవదాయి చన్నుదోయి. చక్షువులకే ఉత్సవం ఉంటా ఆమె యొక్క చనుగట్టు వక్షస్థలం. చక్షురుత్సవదాయి చన్నుదోయి పరిహసితార్థేందు పటలంబు నిటలంబు. ఆమె యొక్క నుదురు ఎలా ఉందయ్యా, చంద్రవంకలా ఉందట. చంద్రుడికే సవాలు విసురుతోందట. చంద్రవంక నెలరాజుకే పోటీకి వస్తోందట. పరిహసితార్థేందు పటలంబు నిటలంబు జితమత్త మధుకర శ్రేణి వేణి. ఆమె యొక్క వేణి అంటే శిరస్సు జడ ఎలా ఉందట. జితమత్త మధుకర శ్రేణి వేణి. మధుకరము అంటే తుమ్మెదలు. ఆ మధుకరం అంటే జితమత్త తుమ్మెదల యొక్క త్రేణను సవించేటప్పుడు తుమ్మెద చాలా నల్లగా ఉంటుంది సాధారణంగా. అలాంటి తుమ్మెదల యొక్క నలుపుదనం కూడా ఆమె యొక్క శిరస్సు ముందు దిగదుడిపోయిపోయింది. జితమత్త మధుకర ఓడిపోయి, జిత అంటే ఓడించుట, ఓడిపోయే అంటే తగ్గిపోయింది. జితమత్త మధుకర శ్రేణివేణి భావజాశుకములు ప్రాపులు చూపులు. భావము అంటే మన యొక్క మనోభావాలకి భావం నుంచి పుట్టినటువంటి వాడు మన్మధుడు కదా. అంచేత భావజాశుకములు ప్రాపులు చూపులు. ఆమె చూపులు ఎలా ఉంటాయట అంటే మన్మథ బాణాల వలె ఉంటాయట. మన్మథ బాణాలు ఏమిటి, పుష్పాలే కదా. అరవిందము, అశోకము ఇలాంటివన్నీ కూడాను ఆయన యొక్క పంచపల్లవములు కూడా, పంచబాణములు కూడా. అంచేత ఆయన యొక్క బాణాల్లా ఉంటాయట. ఆ పుష్పాలే చెరుకు గడే విల్లు, పూలే బాణాలు, పూల బాణాలు. జితమత్త మధుకర శ్రేణివేణి భావజాశుకముల ప్రాపులు చూపుల కుసుమశరుని వింటి కొమలు బొమలు. కనుబొమలు ఏ విధంగా ఉంటాయి, ఆ యొక్క మన్మధుడి యొక్క బాణం ఏ విధంగా అయితే వంగు ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. జితమత్త మధుకర శ్రేణివేణి భావజాశుకముల ప్రాపులు చూపుల కుసుమశరుని వింటి కనులు కొమలు బొమలు చిత్తదోషణములు చెలువ భాషణములు. చాలా చెలువు మాట్లాడిందంటే ఆమె భాషను వినాలంటే చిత్తతోషణములు, చెవులకు మనస్సునికి ఎంతో ఆనందాన్ని కలిగి, తోషణము అంటే ఆనందం, ఎంతో ఆనందం కలుగుతుందట. పరమానంద భరితులు అయిపోతాము. చిత్తతోషణములు చెలువ భాషణములు. ఆమె మాట్లాడిందంటే ఆ మాటలు వింటూ ఉంటే ఇంక సమయం తెలియదు, అంత గొప్పగా ఉంటుంది, అంత ఆనందం కలుగుతుంది. చిత్తతోషణములు చెలువ భాషణములు జలజనయన ముఖము చంద్రసఖము. జలము నుండి పుట్టినటువంటి జలజనయన ఆ తామర పువ్వులు వంటి ఆ కన్నులు కలిగినటువంటి ఈమె చంద్రసఖము. చంద్రుడికే పోటీ వస్తూ ఉంటుందిట. చంద్రుడి యొక్క స్నేహితుడు, చంద్రుడి యొక్క సఖము అంటే చంద్రుడికి స్నేహితురాలా అన్నట్టుగా ఉంటుందిట. చంద్రునికి సమానంగా ఉంటుందిట. అంతేకాకుండా చంద్రుడికి స్నేహితులు ఎవరు, జయంతుడు, వసంతుడు, కంతుడు ఇత్యాదులందరూ కూడా కదా. స్నేహితులందరూ కూడాను చంద్రుడికే కాదు, మన్మధుడికే కాదు, వీళ్ళందరూ కూడా చంద్రుడు, మన్మధుడు, జయంతుడు, వసంతుడు వీళ్ళందరూ కూడా ఒక రూప సౌందర్యంలో అందానికి చెప్పవలసి వస్తే వీళ్ళ పేర్లే చెప్పవలసి వస్తుంది. కాబట్టి ఆమె యొక్క రూపం జలజనయన ముఖము చంద్రసఖము. ఆమె యొక్క ముఖం చంద్రుడిని కూడా పోటీలో ఓడిస్తుంది. ఎందుకంటే చంద్రుడికి వృద్ధిక్షయాలు ఉన్నాయి, కానీ ఈమెకి వృద్ధిక్షయాలు లేవు. ఈమె పరిపూర్ణమైనటువంటి పూర్ణత్వంతో ఉన్నటువంటిది అని పోతనామాత్యుల వారు చెప్పడం జరుగుతుంది. నా ఈ పద్య తాత్పర్యము, విశ్లేషణ, సందర్భము మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలతో మీ శివ పదులపర్తి.